ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మహాశివరాత్రి రోజు అఖండ దీపారాధన ఏ విధంగా చేయాలి, అఖండ దీపం పెట్టినప్పుడు ఎటువంటి విధి విధానాలు నియమాలు పాటించాలి, అఖండ దీపం పూజలు పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు, పూజ పూర్తవకుండా ఏదైనా కారణాల వల్ల అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అఖండ దీపం అంటే అఖండంగా వెలుగుతూ ఉండేది అని అర్థం. అంటే మనం పూజల్లో ఈ దీపారాధన చేసి ఈ దీపం ఈ సమయం నుండి ఈ సమయం వరకు నిరంతరంగా వెలుగుతూ ఉండాలి అని ఈ దీపాన్ని పెట్టుకుంటాము. ఆ దీపం మనం అనుకున్న సమయం వరకు ఎక్కడా కూడా కొండెక్కకుండా నిరంతరంగా వెలుగుతూ ఉండడాన్నే అఖండ దీపం అని అంటారు. ఈ అఖండ దీపం ఎక్కువగా మనకి దేవాలయాల్లో అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా మనం ప్రత్యేకమైన పూజలు వ్రతాలు చేసేటప్పుడు కూడా ఈ అఖండ దీపారాధన అయితే చేస్తూ ఉంటాము. అయితే మనం ఏమైనా ముఖ్యమైన పూజలు వ్రతాలు చేసేటప్పుడు అఖండ దీపారాధన చేసి మనం పూజ చేయడం వలన మనకి విశేషమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయండి. అందుకని మనం పూజల్లో వ్రతాల్లో ఎక్కువగా అఖండ దీపారాధన అయితే చేస్తాము. అయితే ఈ అఖండ దీపారాధన ఎవరైనా సరే చేయవచ్చండి. అంటే ఎవరైతే పూజ చేస్తారో వారు అఖండ దీపారాధన అయితే చేయాలి. ఇంకా అఖండ దీపారాధన చేయడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే అఖండ దీపారాధన పూజల్లో అయితే చేయవచ్చు. ఇంకా ఒకసారి మనం పూజలో అఖండ దీపం పెట్టి పూజ చేస్తే మళ్ళీ సంవత్సరం కూడా అదే పూజను మనం కొనసాగిస్తే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అంటే అవసరం లేదండి. మీకు వీలు కుదిరితే అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకుంటారు. కుదరలేకపోతే అఖండ దీపం పెట్టుకోకుండానే మీరు పూజను అయితే చేసుకోవచ్చు. పూజల్లో అఖండ దీపం పెట్టుకుని పూజ నిర్వహించుకోవడం వలన విశేషమైన ఫలితాలతో పాటుగా స్వామి అమ్మవార్ల అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. ఇంకా అఖండ దీపం మనం పూజల్లో పెట్టుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. అలాగే ఈ అఖండ దీపం మనం పూజలో పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం అనుకున్న సమయానికి పూజ అయ్యేటంత వరకు కూడా ఈ అఖండ దీపం వెలుగుతూ ఉండాలండి. అఖండ దీపం పొరపాటును కూడా కొండెక్కకూడదు. అందుకని తగు జాగ్రత్తలు నియమాలు పాటించగలము అని అనుకుంటేనే మీరు పూజల్లో అఖండ దీపారాధన అయితే చేయండి. అఖండ దీపం త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతుంది. వత్తి మొదటి భాగం విష్ణువు గాను, మధ్య భాగం శివయ్య గాను, ఇంకా చివరి భాగం బ్రహ్మగాను చెప్పబడుతుంది. ఇంకా అఖండ దీపాన్ని మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తే గౌరీ, లక్ష్మి, సరస్వతి స్వరూపాలుగా చెప్పబడుతుంది. మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఎవరైతే ఉండాలి అని అనుకుంటారో వారు తప్పకుండా ఈ అఖండ దీపారాధన చేసి మీరు పూజ చేసుకోవచ్చు. కాబట్టి మహాశివరాత్రి రోజున అఖండ దీపం ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ అఖండ దీపం పెట్టుకోవడానికి ఒక పెద్ద సైజు మట్టి ప్రమిదను అయితే తీసుకోవాలండి. అంటే మనకి బయట మార్కెట్ లో అమ్ముతారండి, వాటిని మూకుడు అంటారు. ఆ మట్టి ప్రమిదను అయితే తెచ్చుకోవచ్చు. లేదు అంటే ఒక పెద్ద సైజు మట్టి ప్రమిదను అయితే తీసుకోండి. చాలా వరకు అందరూ కూడా మట్టి ప్రమిదల్లోనే అఖండ దీపారాధన అయితే చేస్తారండి. ఇప్పుడు అఖండ దీపారాధన చేయడం కోసం మనకి ఇత్తడిలో కూడా ప్రమిదలు అయితే వస్తున్నాయండి. వాటినైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. అయితే మనం ఈ దీపారాధన కోసం మట్టి ప్రమిదను తెచ్చుకున్నప్పుడు ఆ మట్టి ప్రమిదను ఒక అరగంట పాటు కానీ గంట పాటు కానీ నీటిలో నానబెట్టుకోవాలండి. కొత్త ప్రమిదలోనే మనం ఈ దీపారాధన అయితే చేయాలి. ఇలా నీటిలో ప్రమిదను నానబెట్టుకోవడం వల్ల ఆ ప్రమిద మనకు నూనె పీల్చకుండా ఉంటుందండి. ఆ తర్వాత ఒక గంట పాటు నానిన తర్వాత ఆ ప్రమిదను తీసుకుని ఏదైనా క్లాత్ తో మొత్తం ప్రమిదను నీట్ గా తుడుచుకుని తడి మొత్తం పూర్తిగా ఆరే వరకు పక్కన పెట్టుకోవాలండి. ప్రమిద నీట్ గా ఆరిన తర్వాత ఈ ప్రమిదకు బయట వైపున మనం పసుపును అయితే రాసుకోవాలి. పసుపు రాసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ప్రమిదను అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఈ అఖండ దీపం మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటామో అక్కడ శుభ్రం చేసుకోవాలండి. పసుపుతో కానీ జిగురుతో కానీ అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి. అయితే మనం ఈ అఖండ దీపాన్ని పూజా మందిరంలోనైనా పెట్టుకోవచ్చండి. లేదంటే ప్రత్యేకంగా మనం పీఠం ఏర్పాటు చేసుకుని స్వామివారికి పూజ చేయాలనుకుంటే మీరు పీఠం పైన పెట్టుకోవచ్చు. పీఠానికి ఇటుప్రక్క కానీ అటుప్రక్క కానీ పెట్టుకోవచ్చు. లేదు అంటే పీఠానికి మధ్యగా కూడా మనం పెట్టుకోవచ్చండి. అలాగే మనం ఈశాన్య మూలలో కూడా ఈ అఖండ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. కానీ పూజా మందిరంలో పెట్టుకునేవారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనకి పెద్ద జ్వాల అయితే వస్తుంది. అందుకని మనం చూసుకుని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ అఖండ దీపాన్ని అయితే పెట్టుకోవాలి. ఇంకా దీపాన్ని మనం డైరెక్ట్ గా నేలపై నెల పెట్టం కదండి. ఏదైనా ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ పళ్ళెంలో అయితే పెట్టుకుని మనం ఈ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఈ దీపాన్ని ఒక రోజే పెట్టుకుంటాం కదండి. శివరాత్రి పూజ అయితే ఒక రోజు మనం అఖండ దీపం అయితే పెట్టుకుంటాము. అదే మనం దేవి నవరాత్రులు కానీ ఇంకా ఏవైనా నవరాత్రి పూజలు చేసేటప్పుడు 9 రోజులు పెట్టుకుంటాం. కాబట్టి తప్పకుండా ప్లేట్ ని అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ తమలపాకుని అయితే తీసుకున్నానండి. తమలపాకు పైన బియ్యం కానీ వడ్లు కానీ గోధుమలు కానీ నవధాన్యాలు కానీ వేసి మనం ఈ అఖండ దీపం అయితే పెట్టుకోవాలి. ఇవి కూడా 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ కేజంపావు కానీ వేసుకుని మనం వీటిపైన కొద్దిగా పసుపు కుంకుమలు ముంచి అఖండ దీప ప్రమిదనైతే పెట్టుకోవాలి. ఇలా ప్రమిదకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు
పెట్టి ప్రమిదను అందంగా అలంకరించుకోవాలండి. ఇప్పుడు ఈ ధాన్యం పైన నేను ప్రమిదను అయితే పెట్టుకుంటున్నాను. ఈ ప్రమిదలోకి మనం నిండుగా ఆవు నెయ్యిని అయితే పోసుకోవాలండి. అయితే మనకి ఆవు నెయ్యి చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె అయితే తీసుకోవచ్చు. అయితే మనం అఖండ దీపం పెట్టినప్పుడు నూనె ఏదైతే వేస్తామో మొదటిగా ఆ నూనె మనం అఖండ దీపం కొండెక్కే వరకు కూడా పొయ్యాలండి. అంటే ఆవు నెయ్యి వేస్తే ఆవు నెయ్యి వేయాలి, లేదు అంటే నువ్వుల నూనె వేస్తే నువ్వుల నూనెతోటే మనం ఈ అఖండ దీపం పూర్తిగా వెలిగే వరకు నువ్వుల నూనె వేయాలి. అంతేకాని ఒకసారి ఆవు నెయ్యి ఒకసారి నువ్వుల నూనె అలా వేయకూడదండి. ఇలా ప్రమిదలోకి నిండుగా నూనె పోసిన తర్వాత ఇప్పుడు అఖండ దీపం వత్తి ఉంటుందండి, మనకి బయట మార్కెట్లో అమ్ముతారు. ఆ వత్తి అయితే వేసుకోవాలి. ఒకవేళ మీకు ఆ వత్తు లభించకపోతే 5 వత్తుల్ని కలిపి ఒక వత్తులా చేసి మీరు ఈ దీపంలో అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో ఈ అఖండ దీపాన్ని అందంగా అలంకరించుకోండి. ఈ విధంగా పూజల కోసం అఖండ దీపాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు మనం అఖండ దీపాన్ని వెలిగించే ముందుగా నిత్య దీపారాధన చేసి ఆ తర్వాత గణపతికి పూజ చేసి ఆ తర్వాత మాత్రమే మనం అఖండ దీపారాధన అయితే చేయాలి. ఈ అఖండ దీపంలో మనం కొద్దిగా జవాది పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే దీపం వెలిగేటంతసేపు మనకి మంచి సువాసన అయితే వస్తుంది. ఇప్పుడు ముందుగా దీపారాధన చేసి దీపం దగ్గర 2 అక్షంతలు పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలి. మనం ఏ పని ప్రారంభించినా పూజ చేసినా వ్రతం చేసినా ముందుగా గణపతిని ధ్యానించి ఆ తర్వాత మాత్రమే మనం ఆ పనుల్ని ప్రారంభించాలి. అంటే ఆ పనుల్లో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ వినాయకుడిని ప్రార్థించుకోవాలి. అందుకని ముందుగా గణపతి పూజ అయితే నిర్వహించుకోవాలండి. ఇక్కడ నేను గణపతి పూజ ఏ విధంగా చేయాలని అనేది చూపించడం లేదండి, ఎందుకంటే అందరికీ ప్రతి వీడియోలో కూడా గణపతి పూజ ఏ విధంగా చేయాలనేది చెప్తున్నాను కాబట్టి ఇక్కడ క్లియర్గా అయితే చూపించట్లేదు. గణపతి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అఖండ దీపారాధన అయితే చేయాలండి. దీపారాధన చేసే ముందు మనం కొబ్బరికాయ తీసుకుని ఈ దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ పని ప్రారంభించినా ముందుగా కొబ్బరికాయ కొట్టే ఆ పని ప్రారంభిస్తాం కాబట్టి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని పక్కన పెట్టి ముందు దీపారాధన అయితే చేయాలండి. దీపారాధన ఎప్పుడు కూడా ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేయాలి. దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అలాగే ఈ అఖండ దీపాన్ని మనం ఆ పరమేశ్వరుడి స్వరూపంగా కూడా భావిస్తాం కాబట్టి ఈ దీపానికి పూజ అయితే నిర్వహించుకోవాలి. దీపానికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి దీపానికి పూజ చేయాలి. ఆ తర్వాత ఈ దీపానికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ పటికి బెల్లం కానీ ఏవైనా కూడా నివేదించవచ్చు. ఆ తర్వాత దీపానికి కర్పూర నీరాజనం సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా అఖండ దీపానికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అఖండ దీపారాధన చేసిన తర్వాతే మనం పూజలో పెట్టినటువంటి మిగతా దీపారాధనలు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మహాశివరాత్రి రోజున అఖండ దీపారాధన అయితే చేయాలండి. అయితే ఈ అఖండ దీపారాధన ఎప్పుడు చేయాలి అని అంటే మనం ఉదయం స్వామివారికి సూర్యోదయం కంటే ముందుగానే పూజ చేసుకుంటాం కదండి. ఈ పూజ చేసేటప్పుడే మనం అఖండ దీపారాధన అయితే చేయాలి. ఒకవేళ మీరు సాయంత్రం గనక ఈ మహాశివరాత్రి పూజను ప్రారంభిస్తే మీరు సాయంత్రం పూజ చేసేటప్పుడు అఖండ దీపారాధన చేయాలి. ఇంకా మహాశివరాత్రి రోజు చేసినటువంటి ఈ అఖండ దీపారాధన మరుసటి రోజు ఉదయం స్వామివారికి పూజ చేసి ఉద్వాసన చెప్పే వరకు వెలుగుతూనే ఉండాలండి. అందుకోసం మీరు ఈ దీపంలో నూనె ఉందా లేదా, ఒత్తి సరిగ్గా వెలుగుతుందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. ఇంక ఇలా మనం ఇంట్లో అఖండ దీపం పెట్టుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. బ్రహ్మచర్యం పాటించాలి, నేలపైనే పడుకోవాలి. ఇంకా ఇలా అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళకూడదు. అలాగే ఇంట్లో ఎటువంటి నాన్ వెజ్ లాంటి పదార్థాలు వండకూడదు. ఇంకా ఇంట్లో ఎటువంటి గొడవలు, కలహాలు కూడా పెట్టుకోకూడదండి. ఈ నియమాలన్నీ పాటించగలము అనుకుంటేనే మీరు అఖండ దీపం అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇలా అఖండ దీపం పెట్టుకున్న తర్వాత ఏదైనా పొరపాటు వల్ల అంటే గాలి వల్ల కానీ ఏదైనా పొరపాట్ల వల్ల అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి. మామూలుగా చెప్పాలంటే అఖండ దీపం అసలు కొండెక్కకూడదు. ఒకవేళ మన అదృష్టం బాగోగా కొండెక్కితే ఆ అఖండ దీపంలో వేసినటువంటి వత్తి తీసేసి మరలా కొత్త వత్తి వేసి స్వామివారికి క్షమాపణ చెప్పుకుని మళ్ళీ దీపారాధన అయితే చేయాలండి. మళ్ళీ కొబ్బరికాయ కొట్టి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ విధంగా మీరు అఖండ దీపం కొండెక్కితే ఈ విధంగా చేసుకోండి. ఎలాగో శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఈ అఖండ దీపం పూజలో అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అఖండ దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని ఏం చేయాలని మళ్ళీ చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి. ఈ దీపం కింద వేసినటువంటి ధాన్యం కానీ బియ్యం కానీ గోధుమలు కానీ వీటిని ఆవుకు తినిపించవచ్చు, లేదు అంటే పారే నీటిలో వదిలేయవచ్చండి. లేదంటే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయాలి. ఇంకా ఈ ప్రమిదను పారే వాటర్ లో వదిలేయవచ్చండి. లేదు అంటే శుభ్రం చేసుకుని మనం నెక్స్ట్ పూజలకైతే
ఇలా మహాశివరాత్రి పర్వదినం రోజున అఖండ దీపారాధన చేసి స్వామివారికి పూజ చేయడం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటుగా మనం కోరుకున్నటువంటి సమస్త ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.